కాస్త ఆ మచ్చ మిగిలిపోయే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అక్కడ స్థానికులు కోరుతున్న సందర్భం. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇటువంటి కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి, కాస్త బాధ్యతగా ఉంటారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? సాధారణంగా ఒకవేళ తప్పు చేశాడు, ఎస్ తప్పు జరిగింది అని చెప్పి కనుక అక్కడ అని ఉన్నా, లేదు ఎస్ నేనే ఢీకొన్నాను, నాకరే ఢీకొట్టింది, ఏదో తప్పు జరిగిపోయింది అంటే కనుక ఎవరైనా ఆలోచిస్తారు, కనీసం ఒక ఆలోచన చేస్తారు కదా. కాదు కూడదని చెప్పి నేను ఒక కానిస్టేబుల్ని, ఒక కానిస్టేబుల్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఇలా అంటే కనుక అప్పుడేమనిపిస్తూ ఉంటుంది? ఓకే, ఒక కానిస్టేబుల్ ఇలా అంటే ఒక సిఐఓ, ఒక ఎస్ఐఓ, లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా కూడా ఇంకా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పి ఆ రకమైన భావన వస్తూ ఉంటుంది కదా. ఒక కానిస్టేబుల్ ఇలా చేస్తే ఇక ఉన్నతాధికారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకెలా చేస్తారు అనే ఒక నేరేటివ్ బిల్డప్ అవ్వదు? ఆలోచించుకోవాలిగా. ఎస్ తప్పు జరిగింది, ఎస్ నేను తప్పు చేశానని చెప్పుంటే అక్కడ వాళ్ళు కాస్త ఆలోచించేవాళ్ళేమో, మాట్లాడుకొని అక్కడ ఏదో సెటిల్మెంట్ జరిగి ఉండేది, బహుశా ఆ జరగడానికి అవకాశం ఉండేది, ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి అవకాశాలు కాదు కదా. తిరిగి వాళ్ళ మీద ఎదురుదాడికి దిగిన సందర్భం, అది కూడా ఒక పోలీస్ అయ్యుండి, ఒక పోలీస్ కానిస్టేబుల్ అయ్యుండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్పతాగి వీరంగం సృష్టించాడు, రచ్చ చేశాడు. మద్యం మత్తులో కారుని ఢీకొట్టాడు కానిస్టేబుల్ రాఘవేందర్. అందరితో ఆగలేదు. కారుని ఢీకొట్టడమే కాదు, ఏ కారునైతే ఢీకొన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏకంగా దుర్భాషలాడాడట. బాధితులపైన కానిస్టేబుల్ బూతుల వర్షాన్ని కురిపించాడట. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాఘవేందర్ అక్కడ వీరంగా సృష్టించడంతో స్థానికులంతా ఒకసారిగా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని అతగాన్ని పట్టుకోవడం జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ వీడియో తీస్తూ ఉంటే ఎలా బెదిరిస్తున్నాడో చూడండి, ఎలా మీదకి వస్తున్నాడు. అతగాడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా అటువైపు ఉంటే, మిగిలిన వాళ్ళు స్థానికులందరూ అతగాడి చుట్టూతో చేరి అతగాడితో మాట్లాడే ప్రయత్నం ఒకసారి మీరు చూడొచ్చు. వీడియో తీస్తూ ఉంటే అదిగో తిడుతున్నాడు. ఆ బీప్లో ఉన్నది మాటల్లో చెప్పలేని ఆ బూతులవి. ఆ బీప్లు వేయాల్సిన పరిస్థితి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఆ చలాన్స్కి సంబంధించి మీరు చూడొచ్చు, అతగాడి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయనేది. ఆ విజువల్స్ చూడొచ్చు. అతగాడికి సంబంధించి అతగాడి వెహికల్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇప్పుడు సమాజం నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక కానిస్టేబుల్ అయ్యింది ఇలా చేస్తావా అంటూ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇతగాడిని వదలొద్దంటున్నారు స్థానికులు. కఠినాతి కఠిన శిక్ష విధించాలి అంటూ వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఫుల్గా తాగి వీరంగం సృష్టించిందే కాక అటుగా వెళ్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద కూడా తీవ్రమైన దుర్భాషలాడడం, బూతులు తిట్టడం. మళ్ళీ వీళ్ళే చెప్తారు, మళ్ళీ వీళ్ళే తాగి నడపద్దు అంటూ. ఒకసారి మీరు చూడొచ్చు అతగాడి పేరు మీద ఎన్ని చలాలు ఉన్నాయనేది. 1, 2, 3, 4, 5, 6 చలాలు ఉన్నాయి ఏకంగా. దాంట్లో మీరు చూడొచ్చు 1, 2 బహుశా ఆల్కహాల్కి సంబంధించి అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ మీరు చూస్తున్నారు అతగాడికి సంబంధించి. ఎస్, ఒక్కసారి సిగ్నల్ జంపింగ్కి సంబంధించి, దాంతోపాటు డేంజరస్ డ్రైవింగ్. ఆల్రెడీ మొత్తం మియాపూర్ జంక్షన్లో ఒకటి ఉంది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర ఒకటి, అలాగే సమ్వేర్ ఇంకో అవుట్స్కర్ట్స్ దగ్గర ఒకటి, అలా చేవెళ్ళ దగ్గర ఒకటి, మోకిలా దగ్గర ఒకటి. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి పడింది, బోన్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, అలాగే వెల్దండ లా అండ్ ఆర్డర్ ఆ లిమిట్స్కి సంబంధించి అక్కడ ఒకటి, చేవెళ్ళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆ పిఎస్ లిమిట్స్లో ఒకటి, అలాగే అదే చేవెళ్ళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పిఎస్ పరిధిలో ఇంకొకటి. మొత్తం 3 ఉన్నాయి అక్కడ ఏకంగా. సైబరాబాద్లో 3, నాగర్ కర్నూలులో ఒకటి, సో హైదరాబాద్లో ఒకటి, సైబరాబాద్ పరిధిలో ఒకటి,
మొత్తంగా 4,475 రూపాయల చలాన్లు ఉన్నాయి అతగాడి మీద. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి 2017 నుంచి 2017లో ఒకటి, 2023లో అంటే సెప్టెంబర్లో ఒకటి ఉంది, మళ్ళీ అదే సెప్టెంబర్లో ఇంకొకటి ఉంది 2023, తర్వాత మార్చి 2024లో ఒకటి ఉంది, ఫిబ్రవరి 2025లో ఒకటి ఉంది, ఏప్రిల్ 2025లో ఇంకొకటి ఉంది. అదే ఒక కామన్ మ్యాన్ అయితే కనుక, ఒక కామన్ మ్యాన్ అయితే వదిలేస్తామా? ఒక సాధారణ వ్యక్తి అనుకుందాం, ఒక సాధారణ పౌరుడు అనుకుందాం, రోడ్డు మీద కనిపించి దాన్ని ఏమంటారు, డేటా కొట్టగానే మొత్తం లాగేస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అంతా, నీ మీద ఎన్ని చలాలు ఉన్నాయి ఏంటిది? ఒక పోలీస్ అయితే మాత్రం మినహాయింప? ఒక పోలీస్ అయితే వదిలేస్తామా, విడిచిపెట్టేస్తామా? అప్పటి నుంచి ఇన్ని చలాలు ఉన్నాయి కూడా ఎందుకు ఇతగాడి మీద యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? ఇంత చలాలు కట్టకపోయి ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఇతగాడి ఆ వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇతగాడి వల్ల ప్రమాదం లేదా? ఈరోజు ఆ వెహికల్కి సంబంధించి ఢీకొట్టిన సందర్భం కాబట్టి, అదే మనిషి ఉంటే, ఇదే ఇతగాడే కనుక ఇటువంటి ఓవర్ యాక్షన్ ఒక మనుషులు అక్కడ ఉన్న ప్రాంతాల్లో జరుగుంటే ఏం జరుగుండేది? ఒక్కసారి అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో చూద్దాం. అని కూడా అప్పుడు తెలుస్తుంది. ఐడి కార్డ్ ఏమో ముందు ఏ అడ్వకేట్ కేసు కాదు, ఇక్కడ డిఎస్పీ ఫోన్ చేయి. బుద్ధింది ఏడుకోక నన్ను తాగినవనే కదా అన్న. అరే ఆప్త ఏమన్నది నాకు కూడా బాధకి నువ్వు పోలీసులు ఐడి కార్డు అరే ఆప్త ఎక్కితే కారు. ఓకే, తాగేసి వచ్చి గుద్దేసి మళ్ళీ ఇట్లా చేస్తుండు అంటుండు. చూడండి ఆయన జోబులో మీ ఫోన్ జోబులో